అవినీతికి మారు పేరు సిద్దిపేటలో తహసీల్దార్ ఆఫీసులు, మున్సిపల్ కమిషనర్ ఆఫీసును వెనక్కి నెడుతూ సబ్ రిజిస్టార్ ఆఫీస్ దూసుకుపోతోందా? రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు అంతా ఈ వ్యవస్థకు కాపలా కాస్తున్నారా? బయట మాత్రమే పార్టీలా, ఇక్కడంతా ఒక్కటే డబ్బు కులమా? ఖతర్నాక్ లీడర్ల కనుసన్నల్లో కరప్టెడ్ కరెన్సీ రాజ్యం వెళ్తోందా? SRO అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్ అని మనందరికీ తెలిసిందే. కానీ సిద్దిపేటలో మాత్రం సబ్ లూటీ ఆఫీస్ అంటున్నారట అక్కడి ప్రజలు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన కొద్దో గొప్ప సొమ్ముతో సిద్దిపేటలో ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకోవడమే పాపం అంటున్నారు అక్కడి ప్రజలు. మార్కెట్ వాల్యూతో సంబంధం లేకుండా 60 నుంచి 70 వేలు ముట్ట చెప్పాల్సిందే అంటూ వాపోతున్నారు జనం. ఎంత క్లియర్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ కనీసం 20 నుండి 30 వేలైనా ముట్ట చెప్పాల్సిందే అంటున్నారు. ఇంత సొమ్ములో ఇంత తతంగమంతా నడిపించిన డాక్యుమెంట్ రైటర్లకు చివరికి మిగిలేది 2 నుండి 3 వేలు మాత్రమేనట. మిగతాదంతా అధికారుల పేరుతో వెళ్తున్నట్లు వినికిడి. ఈ పాపంలో ప్రత్యక్షంగా అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా చాలా మందికి భాగం ఉందట. ఇంతగానం దోపిడీ ఎందుకయ్యా అని ప్రశ్నిస్తే, అంతా మాకేనా బాబు, అన్ని రాజకీయ పార్టీలకు మామూలు పార్టీ ఫండ్లు ఇవ్వాలా? పండుగలు పబ్బాలు వస్తే పాత్రికేయ మిత్రులకు, అదేనండి మీడియా మిత్రులకు విలువైన కానుకలు చదివించాలా అంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా అంటున్నారట. ఆఖరికి స్టాంపులపై సైతం అధికంగా వసూలు చేస్తూ అడ్డంగా మన వైడి న్యూస్ ఛానల్కే దొరికిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కాలనీ లీడర్ నుండి అసెంబ్లీ లీడర్ వరకు ఉన్న సంబంధాలు, ఆర్థిక అనుబంధాలు అన్నీ అతి త్వరలో. ఇది జస్ట్ షార్ట్ గ్లింప్స్ మాత్రమే. పూరా పిక్చర్ బాకీ హై. స్టే ట్యూన్ వైడి న్యూస్. నేను రమేష్ పోతరాజ్.